అప్పుడు కరెక్ట్గా ఆ స్ట్రెచ్ను ఫామ్ చేసుకొని బాలీగారి దగ్గర కూర్చొని కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేశాడు. మరి ఈరోజు మనకలాగే జాయిన్ అయ్యి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకుంటాడు అంటే సిద్ధార్థ్ సింగ్ గారు ఒకసారి చూడండి, 1,68,04,06,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. జాబ్ కోసం వచ్చిన వ్యక్తి 10,000 రూపాయలు ఇస్తే చాలన్న వ్యక్తి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు? జస్ట్ 10 ఇయర్స్ స్పాన్. 10 ఇయర్స్ స్పాన్లో 1,68,04,06,000 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి. సో రామకోటి గారు జాబ్ వచ్చి అన్నాళ్ళైంది సార్? మీకు ఎన్ని సంవత్సరాలు? సీతారామన్ సార్ మీకు ఏవి సార్ ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్? 20. సో 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్స్ ఎంత పెరిగినాయి? జస్ట్ 10 ఇయర్స్లో 1,68,04,06,000 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి ఎక్కడ మనీ ఉందో అని. సో మరి ఈరోజు 1 కోటి రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి. మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, సీడీలు అమ్ముకుంటే నా లైఫ్ లేదు, మార్కెటింగ్లో నా లైఫ్ ఉందని. మంచి కంపెనీ కావాలనుకున్నాడు. సో దీనికి ఒక ఎంప్లాయ్గా వస్తామనుకున్నాడు. ఎంప్లాయ్గా కాదు, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అని బాలీగా చెప్పారు. అలాగే అన్నాడు. ఈరోజు ఆసియా ఖండంలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ గారు. ఒకసారి క్లాస్ ఇద్దాం. నెక్స్ట్ సుబ్బయ్య శెట్టి గారి గురించి ఆల్రెడీ తెలుసు. సో తను కూడా మార్కెటింగ్కి తనకి ఆపోజిట్. ఫస్ట్ నుంచి తన మార్కెటింగ్ కానే కాదు, ఎంప్లాయ్ మైండ్ సెట్. ఇప్పటికీ ఎంప్లాయ్ మైండ్ సెట్టే. మార్కెటింగ్ వేలో తన మైండ్ సెట్ ఎప్పుడూ ఆలోచన రాదు. జాబ్ చేయడం తన ఇంట్రెస్ట్, జాబ్ చేయడమే దానికి నచ్చిన విధానం. మరి ఈరోజు మార్కెటింగ్లో 34 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు తను. నెక్స్ట్ నేను మీ ముందు అందరికీ తెలుసు, జీరోతో చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి 5 ఇయర్స్ బ్యాక్. ఎలాంటి ఇబ్బంది అంటే ఇదే ఖమ్మం రావడానికి ఛార్జీలకి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి. ఎందుకు? బుల్లెట్ రాము, శరత్ స్టార్టింగ్లో, తర్వాత ఇంకా 2-3 ఉన్నారు. అప్పుడు ఏవి సారు, సీతారామన్ సార్ లేరు. ఎవరు ఇంకా కొంతమంది ఉన్నారు రిలేటర్స్. సో వచ్చినప్పుడు వాళ్ళతో టీ తాగడానికి కూడా మనీ లేవండి. బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని వెంటనే బస్సు ఎక్కి మళ్ళీ కాముకి వెళ్ళిపోయామని. టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొనడానికి కూడా దగ్గర మనీ లేవంటే అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మైండ్ను మార్చుకున్నాను, ఎదగాలని తపంతో వర్క్ చేశాను. సాక్రిఫైస్ అంటారు కదా, ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు, ఫంక్షన్లు ఉన్నాయా చూసుకో, స్కూల్కి పిల్లలకి నువ్వే చూసుకో, టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు. ఎదగాలనే తపన మైండ్లో ఏమి లేదని కష్టపడుకుంటూ వచ్చాను. ఈరోజు 13,83,000. ఈ రెండుకి 25 lakhs కావాలని టార్గెట్. 2025కి 1 crore పర్ మంత్, 1 crore. సో అలాగే జాగ్వార్ తీసుకున్నాను. సో వీళ్ళందరూ ఎలా ఎదిగారంటే మనకు కావాల్సింది వర్క్. సో నేను 13 లక్షలు, ఈ రెండుకి 25 lakhs ఎలా తీసుకోగలుగుతాను? ఇది తెలియాలి. హౌ టు వర్క్ ఎలా చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. హౌ టు వర్క్ ఎలా చేయాలంటే చూడండి, మనం ఈరోజు మనకి 3 days సబ్జెక్ట్ నేర్చుకున్నాం, అంత హ్యాపీ. బయటికి వెళ్ళిపోతాం స్పీడ్గా, వెళ్ళిపోయి పట జాయిన్ చేయాలనుకొని మనం ఆవేశంగా వర్క్ చేస్తూ ఉంటాం. వాళ్ళలో మనకి 2 తగులుతారు, 2 వ్యక్తులు ఉంటారు. 1 నో, 2 ఎస్. నో అంటే మనం ఏం చేస్తాం? నో అంటే వచ్చేస్తాం కామ్గా, అంతే. ఇంకేమని చేస్తాం? సబ్జెక్ట్ చెప్పాము, నో అన్నాము, ఏం చేస్తాం ఏం సార్? నెక్స్ట్. కానీ అదే రాంగ్. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్? తెలిసిన వాళ్ళ దగ్గరికి కదా మనం వెళ్ళేది. ఒకసారి ఆలోచన చేయండి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మనం నో అని చెప్తే రాగానే వెనక్కి రావడమే కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి స్లైడ్, నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి? ప్రొడక్ట్ని మూవ్